హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ ర్యాపిడ్గా మోడల్ క్వశ్చన్స్ ఒక 10 చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగా వినండి, ఎగ్జామ్ కూడా దగ్గర పడింది. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం దీనిపై రచింపబడింది. వైయక్తిక భేదాలు SQ4R అనే వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు లిఖితాంశాల్లో అవగాహన అభివృద్ధి చేసుకోగలుగుతారు. దీనిలో SQ4R అంటే వరుసగా సర్వే, ప్రశ్న, పఠనము, సమీక్ష, కంఠస్థం మరియు పునర్విమర్శ. SQ4R అంటే సర్వే, ప్రశ్న, పఠనము, సమీక్ష, కంఠస్థం మరియు పునర్విమర్శ. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120, అతడి మానసిక వయసు 12 సంవత్సరాలు అయినా శారీరక వయసు ఎంత? 10 సంవత్సరాలు. యత్నదోష సిద్ధాంతాన్ని మొదటి 15 ప్రయత్నాల్లో నేర్చుకొని తిరిగి దానికి ఒక రోజు తర్వాత 6 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగితే అతను దారంలో పొదుపు చేయలేకపోయినది 40%. 8వ తరగతి చదివే ఒక విద్యార్థి ఇంద్రధనుసులో రంగులను VIBGYORతో ఎలా నేర్చుకుంటాడనే విధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు. ఈ అభ్యాసంలో ఇముడున్న టెక్నిక్ నిమోనిక్స్. పూర్వ పరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తి ఎప్పుడో చూసినట్లుంటే అనే భ్రమ అనేది డెజావు. సరైన లక్ష్యాలు ఎంచుకోలేకపోయే విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో తరచుగా విఫలమయ్యే విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురవుతాడు? కుంటనం. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి మా పాఠశాలలో చాలామంది ఆ పరీక్షలో ఫెయిల్ అయినారు అని తన తండ్రికి సమాధానం చెప్పడంలో ఉపయోగించే రక్షక తంత్రం హేతుకీకరణ. వ్యక్తి అంతర్గత భేదం కానిది వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం. వైగాట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష వ్యక్తిగత భాష.